దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాము. కీర్తనకారుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన ద్వారా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. కీర్తనకారుడికి ఎంత సహనమో, ఎంత వినయమో, దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను పర్ఫెక్ట్గా తూచ తప్పకుండా పాటించిన దావీదు మహారాజు తను గ్రంథములో రాసినటువంటి ఈ యొక్క కీర్తన, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన సహనంతో కనిపెట్టుకుంటానికి ఆయన మామూలు మనిషి కాదు, ఒక రాజు. ఆయనకి ఎంత జనము, ఎంత రక్షక భటులు, ఎంత సైన్యము, ఎంత పహారా, అయినా సరే అవన్నీ పక్కన పెట్టేసేసి ఇవన్నీ వేస్ట్. ఆయన ఉద్దేశంలో ఆయనకు కావాల్సింది దేవుని యొక్క సహవాసము కావాలని ఆయన కోరుకుంటాడు. దేవుడు ఏ చెబితే అది చేయటానికని సిద్ధంగా ఉండే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధ్యాన వాక్యము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుటను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మన అవసరాల కొరకు మనము దేవుని ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉంటుంటాము. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా? మనకు కావలసినటువంటి సహకారాల గురించి మనం దేవుని ప్రార్థనలో నిత్యం అడుగుతుంటాము. అంతేకాదు, ఎంతో కాలం మన ప్రార్థనకి జవాబు గురించి మనం నిరీక్షణతో కూడా ఎదురు చూస్తూ ఉంటుంటాము. మన నిరీక్షణకు వెంటనే దేవుని నుండి సహాయము పొందుకోలేకపోతున్నాము అనే అసంతృప్తి పుడుతుండొచ్చు కూడాను మనలో. మనము ఒక్కసారి మన హృదయ పరిశీలన మనం చేసుకుంటే, ప్రార్థన అయితే మనం చేస్తున్నాము, కానీ అసహనంగాను అయిష్టంగాను కూడా ప్రార్థనలు ఉంటాయి. తప్పకుండా ఎన్నిసార్లు చేస్తున్నాము, ఇది నాకు జరగలేదేంటి అని అనుకుంటామే. కానీ ఇక్కడ కీర్తనకారుడు అలా చేయలే. ఆయన సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు. అంటే నిత్యము ప్రార్థనలతోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థనలోని మనవులకు ప్రతిఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అంటున్నాడు. మనమేమో ఇక్కడ చిన్న సహాయం కూడా మనము దేవుని అడిగినప్పుడు అది మనకి జరగనప్పుడు మనము అసంతృప్తిగా ఉంటాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనములో చూస్తే ఏమనుంది? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వ్రాయబడి ఉంది. దుఃఖించాలి. మనకి ఇంకా సహాయము రాలేదని అది వ్యసనముతో దుఃఖించటం కాదు. దుఃఖముతో, కన్నీటితో, ప్రార్థనలతో మనం దేవుని హృదయపూర్తిగా కానీ ప్రార్థన మనం చేస్తే తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఇక్కడ సహనంతో కనిపెట్టుకుని ఉన్నందువల్ల దావీదు గారి యొక్క మనవిని దేవుడు చెవియొగ్గి ఆ మొర ఆయన దేవుడు ఆలకించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మన ప్రార్థన, మన నిరీక్షణ అన్నీ ఆయన సన్నిధిలో సమకూర్చబడి ఉంటాయి. ఎక్కడికి పోదు మన ప్రార్థన, మన యొక్క నిరీక్షణ ఆయన సన్నిధిలో ఉంటాయి. ఆయన దృష్టిలో మన యాచనలన్నీ ఉంటాయి.
మనము కోరుకున్నటువంటి ప్రతి పని విషయము, మన మనవులు అన్నీ ఆయన దగ్గర ఉంటాయి, ఆయన సన్నిధిలో ఉంటాయి. నిరాశ పడకూడదు. మన బాధలు, దుఃఖ దినాలు త్వరలో సమస్తమవుతాయి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మన సమస్యలు, మన పోరాటాలు మన మనసులలో నింపుకోకూడదు. దేవుని వాగ్దానాలతోనూ సహనముతోనూ మన హృదయాలను, మన మనస్సులను నింపుకోవాలి. అలా నింపుకొని మనం ఏం చేయాలి? దేవుని మీద భారం వేసి నమ్మకంతో హృదయపూర్తిగా గొప్ప ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. అదే నిరీక్షణ. ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. మనం ఎప్పుడు సహనముతోనూ ఆయన దేవుని వాగ్దానాలతోనూ మన హృదయం నిండి ఉండాలి. మనం ఎదురు చూడాలి. అప్పుడు ఆయన మనల్ని ఎన్నటికీ మరువడు, మనల్ని చెయ్యి విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవునిలో సహనాన్ని, ఓర్పుని, వినయాన్ని చూస్తాడు. జాగ్రత్తగా ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవులలో ఆయన చూసేది ఏంటంటే ఈ మానవుడిలో సహనము, ఓర్పు, వినయము కలిగి ఉన్నాడా అని అవి చూస్తాడు దేవుడు. ఇవన్నీ కలిగి ఉండి మనము ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఏవన్నీ? సహనము, ఓర్పు చాలా గొప్పది. ఓర్పు, వినయాన్ని ఇవి కలిగి ఉండి మనము ప్రార్థనలతో ఉండి మనం ఎదురు చూస్తూ ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము 40:31 విశదీకరించబడి ఉన్నది. దేవునికి నిత్యము మనము హృదయపూర్వకంగా మొరపెట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనలను కరుణించి మనకు సహాయం చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచండి అని ప్రభువారే సెలవిస్తున్నారు. మరి నమ్మిక ఎందుకు ఉంచకూడదు? మనము దేవుడే చెప్తున్నాడు కదా. ఆ నమ్మిక దేవుడు చెబుతున్నాడని నమ్మిక కాదు, మనం హృదయపూర్తిగా నమ్మాలి. మనం హృదయపూర్తిగా మనము నమ్మి ఉండి ఆయన చేసే సహాయం కొరకు మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. మనము తప్పకుండా ధన్యత పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా కృపగల తండ్రి. ఇదిగో నాయన, మేమందరము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ యందు నాయన మేము సహనాన్ని, ఓర్పుని, వినయాన్ని కలిగి నీకు ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు నిత్యము అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.